పరుచుకున్నాం. నమ్మకం చేసుకుంటూ ఉన్నాం. పాటలు పాడుతున్న దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని, కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని, కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము, నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని, కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని. జీవమై ఉన్నావు, జీవితమే ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితమే ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే ప్రేమతో ఇవ్వాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని, కన్నులు నిన్ను చూడాలని, మనసు నిన్ను చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ఎంత మంచివాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచివాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు,
చాలయ్యా యేసయ్యా నీవుంటే నాకు చాలయ్యా యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు పేరు పెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు పేరు పెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే నా పిలుపు లాజరును లేపిందిలే నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే ఆ పిలుపు లాజరును లేపిందిలే నీలాంటి దేవుడు లోకాన లేడులే నీలాంటి దేవుడు లోకాన లేడులే యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి సంద్రాన్ని శాసించి శాంతింపచేసావే పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే సంద్రాన్ని శాసించి శాంతింపచేసావే పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే నీ పేరంటే దయ్యాలు వణికాయిలే నీవంటే రోగాలు జడిసాయిలే నీ పేరంటే దయ్యాలు వణికాయిలే నీవంటే రోగాలు జడిసాయిలే నీలాంటి దేవుడు లోకాన లేడులే నీలాంటి దేవుడు లోకాన లేడులే యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే నీతిగా జీవించే బోధలెన్నో చేశావే నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే నీతిగా జీవించే బోధలెన్నో చేశావే కల్వరిలో నీ ప్రేమ చూపావులే కలుషాత్ములెందరినో మార్చావులే కల్వరిలో నీ ప్రేమ చూపావులే కలుషాత్ములెందరినో మార్చావులే నీలాంటి దేవుడు లోకాన లేడులే నీలాంటి దేవుడు లోకాన లేడులే యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి యెహోవా 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 నా కాపరి యెహోవా 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 నా ఊపిరి ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు ఎంత మంచివాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవరు లేరయ్యా దేవాది దేవుడవు రాజాది రాజువు దేవాది దేవుడవు రాజాది రాజువు నీవుంటే నాకు చాలయ్యా యేసయ్యా నీవుంటే నాకు చాలయ్యా నీవుంటే నాకు చాలయ్యా యేసయ్యా నీవుంటే నాకు చాలయ్యా కంటి పాపను నా కంట నీరు చూడలేవు నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు
సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు. నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో. కన్నవారు నీ దారిని దన్నారు, నమ్మిన వారే నవ్విపోయారు. కన్నవారు నీ దారిని దన్నారు, నమ్మిన వారే నవ్విపోయారు. విరిగి నలిగి నీ వైపు చూశాను, తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు. విరిగి నలిగి నీ వైపు చూశాను, తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు, ఎంతగానో ప్రేమించి లాలించావు. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు, ఎంతగానో ప్రేమించి లాలించావు. నా ఊపిరి నా ప్రాణము నీ దయలోనే నా జీవితం. నా ఊపిరి నా ప్రాణము నీ దయలోనే నా జీవితం. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ మాటలో నా పాటను, నీ ప్రేమలో నా పాటను. నీ మాటలో నా పాటను, నీ ప్రేమలో నా పాటను. సాగిపోని నా యాత్రను నీ దరి నేను చేరు వరకు. సాగిపోని నా యాత్రను నీ దరి నేను చేరు వరకు. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు. నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు. నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయమున వాక్య భాగములోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చేయించుకుంటున్నాము నాయన. నీ వాక్కు వెల్లడితోనే వెలుగు కలగనని, నీ వాక్కు అర్థం వంటిదని, నీ వాక్కు జిడ్డు తేనె దారుల కంటే మధురమైనదని, మేలిమి వెండి బంగారాల కంటే కోరదగినని ఈ గ్రంథం సెలవిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవ ఇప్పటి వరకు పాపం ద్వారా మీ నామాన్ని మనం తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీ దాసులను నిలబెట్టుకుని నీ అమూల్యమైన నీ యొక్క మాటలు నీ బిడ్డలైన వారికి వినిపించమని అడుగుతున్నాను. ఎందరైతే ఈ మాటలు ఈ పాటలు వీక్షిస్తున్నారో వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని అడుగుతున్నాను. ఎవరు ఏ అవస్థలో ఉన్నప్పటికీ నీ గొప్ప కార్యము జరిగించండి. ఈ పక్షాన్ని నిలబడుతుండగా పరిశుద్ధాత్మదేవ ఈ అద్భుతమైన కార్యము జరిగించి ప్రతి ఒక్క హృదయంలో నీ కార్యము జరిగించి మీ నామానికి మహిళించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ బలు వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనాలు. ఈ సమయమైన పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం. టుడే we have to discuss about some words. Topic he says through words. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే అతని మాటల వలన మనము రక్షించబడతాము అనే అంశం మీద కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడిను. అయితే పేతురు 11వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాం. అప్పుడు అతడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా ఇక్కడ చూసినప్పుడు కొర్నేలి పేతురు గారి ఇద్దరు మధ్యన సంభాషణ 11వ అధ్యాయంలో కనపడుతుంది. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి రక్షించబడాలంటే ఏం కావాలంటే దేవుని యొక్క మాటలు కావాలని ఇక్కడ కనబడుతుంది. ఏమనంటే నీవు ఎప్పేగు మనుషులను పంపి పేతులను మారు పేరు గల సీమోనును పిలిపించుము. కొర్నేలి ఒక శతాధిపతి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో 10వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఈ యొక్క కొర్నేలి అనే ఒక వ్యక్తి ఒక భక్తి పరుడంట. ఆయన తన ఇంటి వారందరితో కూడా కలిసి ఏం చేస్తున్నాడంట? ప్రజలకు ధర్మం చేస్తున్నట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటండి. హల్లెలూయా. తర్వాత దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి కొర్నేలితో దేవుడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు
కనబడెను. తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగెను. ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. హల్లెలూయా. చదువుబడిన లేఖన భాగంలో దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొర్నేలి బహు భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇంకా ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఉన్నాడు. ఇంకా చూసినప్పుడు ప్రియమంటారా, దేవునికి ప్రతిరోజు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క దూత తన దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉందంట. ఏమనంటే, దేవుని బిడ్డలారా, నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసే ధర్మ కార్యములు నా దగ్గరకు జ్ఞాపకార్థముగా చేరినవి అని చెబుతూ ఉందన్నమాట. హల్లెలూయా. ఈ కరోనా వైరస్ సందర్భంలో చాలా మంది చాలా రకరకాలుగా ప్రజలకు అవసరంలో ఉన్న వారికి ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నారన్నమాట. దేవుడు వారిని దీవించునుగాక. మేము వారి ఇంకా లాక్డౌన్ సందర్భంలో కొన్ని సమయంలో దేవుడు ఒక సోదరికి ఫోన్ చేసి, పాస్టర్ గారిది లాక్డౌన్ సమయం కదా అని ఫోన్ చేసి, ఆమె ఈ పరిచర్యలో మీరు ఎంతగానో సేవా విధానములు నడుస్తూ ఉన్నారు అని మాకున్న ఈ పరిచర్య భారాన్ని తెలుసుకుని ఆమె ఒక ధర్మ కార్యాన్ని చేసి ఉందన్నమాట. హల్లెలూయా. అలాంటి ధర్మ కార్యాలు చేసే వారి యొక్క ధర్మాలంట ఎక్కడికి వెళ్తున్నాయంటే దేవునికి చేరుతున్నాయంటండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆయన యొక్క జ్ఞాపకార్థముగా చేరుతున్నాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంతటితో మాత్రమే రక్షణ కలగదు అని అంటున్నాడు. కొన్నేళ్ళు ఏం చేస్తున్నాయంటే భయం ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది. ఇంకేం చేస్తున్నాడంటే ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అయినప్పటికీ వీటి ద్వారా మీకు రక్షణ కలగదు. కానీ అసలు మీకు రక్షణ, నీవు నీ కుటుంబము రక్షించబడాలంటే ఎప్పే ప్రాంతములో నా సావకుడు, ఆ సావుకుని పేరు చూస్తున్నాడు. దేవుని దూత చూస్తూ ఉంది. ఏమంటే సీమోనును మారు పేరు గల పేతురనబడిన వ్యక్తి ఉన్నాడు. అక్కడికి మనుషులు పంపించి అతన్ని రప్పించుకొని ఆయన నోటి నుండి వచ్చే మాటలు వినండి, మీరు రక్షణ పొందుకుంటారని చెబుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎంత దేవుడంటే భయము భక్తి ఉన్నా, ఎంతగా అన్ని వేళ ప్రార్థన చేసినా దేవుని యొక్క స్వరము, దేవుని సావుకుల నుంచి దేవుడు వినిపించే దేవుడు అవుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సమయమున నీవు నీ కుటుంబము రక్షించబడాలంటే నీవు సావుని పిలిపించుకుని దేవుని నా యొక్క మాటలు వినండి, మీరు రక్షించబడతారని ఆనాడు ఆ యొక్క దూత చెప్తూ వచ్చిందన్నమాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ధర్మ కార్యాలు చేస్తేనే రక్షించబడతారా? దేవుని ఎంత భయము భక్తి కలిగి ఉంటేనే రక్షించబడతారా? ప్రార్థన చేస్తేనే రక్షించబడతారా అంటే అంతటితో చాలా అది జ్ఞాపకార్థముగా ఆయన దగ్గర చేరుతున్నాయి. కానీ రక్షణ అనేది, ఒక మనిషి యొక్క రక్షణ అనేది సేవకుని నోటి నుండి వచ్చే దేవుని మాట వల్ల ప్రజలు రక్షించబడతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో కొన్ని అంతరాయము వచ్చినప్పటికీ ప్రజలు దివసతికి వచ్చి దేవుని మాట వినడానికి అసౌకర్యము కలిగినప్పటికీ, ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా లేకపోతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎందుకని దేవుని మాటలు మేము అందిస్తున్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా,
మనిషి రక్షించబడాలంటే, రక్షణలో కొనసాగాలంటే దేవుని యొక్క మాటలు కావాలి. అందుకని ప్రియమైనవారా, ఈ రోజు ఈ ఆరాధనలో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, మీ ఆత్మీయ రక్షణ కొరకు, మీ ఆత్మీయ రక్షణలో ఎదుగుదల కొరకు దేవుని మాటలు అవసరము. మీరు చేసే పనులు, ప్రార్థనలు, యాచనలు, ధర్మకార్యాలు, దేవుని ఉన్న భయము, భక్తి అనేది ఎంత దేవుని సంధికి జ్ఞాపకార్థంగా చేరుతుందో, అంతే విధముగా ప్రియమైనవారా, ఆత్మరక్షణ కొరకు దేవుని స్వరము, సేవకుడి నోటి నుంచి వచ్చే మాట అంతకంటే ఎక్కువ అవసరమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 4వ వచనం చూసినప్పుడు 10వ అధ్యాయం 4వ వచనంలో అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా యేసు అని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. ఎందరైతే దేవునికి ధర్మ కార్యాలు చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, మీరు చేసే ప్రతిదీ ఊరికే పోదండి. మీరు చేసే ప్రతిదీ కూడా దేవుని దగ్గరకు చేరుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎటువంటి ధర్మ కార్యాలు మీరు చేస్తున్నప్పటికీ, ఎటువంటి ఆపదల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నప్పటికీ, ఏ విధముగా ఆపదలు ఉన్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఆ ప్రార్థనలు, ఆ ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి చేరుతున్నాయి. దేవుని సమయమున దానితో మాత్రమే కాదని, రక్షణ అనేది దేవుని సేవకుని నోటి నుండి వచ్చే మాట వల్ల, దేవుని మాట వల్ల ఆ ప్రజలు రక్షించబడతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయమున ఎప్పేకు కొర్నేలి మనుషులను పంపించి ఏం చేస్తున్నాడంటే పంపించి ఉన్నాడు. ఆ సమయంలో పేతురు గారికి కూడా దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు. పేదను బట్లారా, దేవుడు అనే వాడు ఎదుటి వారితో కూడా మాట్లాడతాడు, ఆ సేవకులతో కూడా మాట్లాడతాడు. నువ్వు పలానా చోటకి వెళ్ళయ్యా అని దేవుడు మాట్లాడతాడు. కొంతమంది నాకు దేవుడు చెప్పాడండి అంటే సేవకులకు కూడా దేవుడు చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆ సమయమున సేవకులకు కూడా దేవుడు చెప్పినప్పుడు, ఆ సమయమున ఆ పేతురు పాస్టర్ గారు బయలుదేరి వచ్చి కొర్నేలి ఇంటికి వచ్చాడంట. వచ్చి దేవుని మాటలను బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే 32వ వచనంలో చూసినప్పుడు, 10వ అధ్యాయము 32వ వచనంలో చూసినప్పుడు, పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిచితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవనియు వింటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కొడుకొని ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొర్నేలి అనే ఒక శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, రోమా ప్రాంతంలో 100 మంది మీద అధికారి అయినప్పటికీ అంటున్నారు ఏమనంటే, కొర్నేలి అంటున్నాడు ఏమని, దేవుని బిడ్డలారా, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట కూడి ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. ఎంత చక్కగా అధికారి అయినప్పటికీ సేవకుని చెప్పే మాట, దేవుడు ఏ మాట చెబుతున్నాడో వినడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా అంటున్నారు అనమాట. హల్లెలూయా. ఆయనలో ఎంత తగ్గింపు కనపడుతుందో చూడండి, ఎంత విధేయత కనపడుతుందో చూడండి. ప్రియమైనవారా, ఈ రోజున సేవకుని నోటికి వచ్చే మాట వినడానికి ఎంత సిద్ధ మనస్కులుగా ఉంటున్నారో ఈ కొర్నేలి అదే విధముగా మీరు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏదైతే తెలియజేస్తున్నాడో అవన్నీ వినడానికై మేము కూడుకొని ఉన్నామంటున్నారు. దేవుడా, మీ గృహాలలో ఉండి ఈ రోజు ఈ సమయమున దేవుని మాట మీ యొక్కకు వస్తున్నప్పుడు మీరు కూడుకొని దేవుని మాటలు వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ మాటల ద్వారా మీ జీవితాలు దీవించబడతాయని, ఈ మాటలు మీ హృదయాలలో గొప్ప కార్యాలు
జరుగుతాయని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆనాడు పేతురు పాస్టర్ గారు చెప్పిన రీతిగా చెబుతూ ఉన్నారు. ఏమనంటే పేతురు నోరు తెరిచి తనను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, నోరు తెరిచి ఇలా మాట్లాడుతూ ఉన్నారు పేతురు పాస్టర్ గారు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఒకళ్ళ పక్షాన ఉండేవాడు, ఒక పక్షాన ఉండే మరొక పక్షాన ఉండేవాడు కాదండి, అందరి పక్షాన ఉండేవాడంటండి. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడంటండి. హల్లెలూయా. ఎవరైతే ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటున్నారో వారిని దేవుడు అంగీకరించే దేవుడు అవుతున్నాడు. ఈ రోజు మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్లతో సమానమైతే యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో ఆయన నీతి వారికి ఆపాదించబడుతుందని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది. ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడని యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలును పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారయ్యారంటండి. 47వ వచనం చూస్తున్నప్పుడు అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలరా అని చెప్పి యేసు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సువార్త విన్నారో వెంటనే ఆ యేసయ్య మాకు కావాలి. మేము జన్మతః కర్మతః పాపులమై ఉన్నాము, ఆయన లేకుండా మాకు రక్షణ లేదు అని ఎరిగి ఆ సమయంలో అన్యుడైన ఈ యొక్క కొన్నేళ్ళి వెంటనే మాకు ఆ యేసయ్య కావాలని విశ్వసించాడంటండి. హల్లెలూయా. యేసు నామమున వారందరూ కూడా ఆ రోజున రక్షణ పొందారంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 11వ అధ్యాయము 13, 14 వచనంలో మనం చదివిన రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించము, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. హల్లెలూయా. పేతురు బిడ్డలారా, ఏ మాటలు కావాలో వారికి ఆ మాటలు తెలియచెప్పడానికై దేవుడు తన సేవకుని పంపించినాడు. ఆ మాటలు పంపినప్పుడు ఆయన పంపించినప్పుడు ఆ మాటలు చెప్పిన తర్వాత విన్న తర్వాత వారు హృదయంలో ఏం చెప్పారంటే యేసు ప్రభు మాకు కావాలి, ఆయన ప్రభువు అని గుర్తించారు, ఆయన రక్షకుడని గుర్తించారు. దేవుని బిడ్డలు, ఈ రోజు ఎందరికైతే రక్షణ భాగ్యము లేదో అటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా ప్రభువుని విశ్వసించండి, ప్రభు నామాన్ని అంగీకరించండి. మీ జీవితంలో కూడా ఆయన రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువని చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. హల్లెలూయా. ఈ రక్షణ ఎట్లా వస్తుంది? ఆయన గురించి విన్నప్పుడు విన్న మాటలను బట్టి యేసు ప్రభువని ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటారో వారంట రక్షించబడతారంటండి.
దేవుడు ముట్టుల్లో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందరైతే ఆయన నోటి మాటలతో విని ఆయన ప్రభువుని గుర్తిస్తున్నారు, హృదయములో ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని మనసులో ఒప్పుదల కలిగి ఉన్నారో వారు రక్షించబడతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దినములారా, ఈ యొక్క మాట చూసినప్పుడు ఇంగ్లీష్లో కన్ఫెస్ అనే మాట తెలియజేస్తుంది. ఒప్పుకోవటం అంటే గ్రీక్ పదములో హోమోలీజియా అనే మాట నుండి దానికి అర్థం ఏంటంటే స్పీకింగ్ ది సేమ్ థింగ్ ఇన్ కాన్సెంట్. అంటే మాట్లాడే ఏ మాట అయినా సమ్మతించి మాట్లాడే అదే మాటను అంగీకరించడం అనేది లేకపోతే సమ్మతించడం అనేది సూచిస్తుంది అన్నమాట. మరొక విధంగా చూడాలని చూసినప్పుడు యూ హ్యావ్ టు స్పీక్ వర్డ్స్ దట్ ఆర్ ఇన్ అగ్రీమెంట్ విత్ వాట్ గాడ్ హెస్ సెడ్. ఏ మాటలైతే మనం పలుకుతున్నామో ఆ మాటలు మనం అంగీకారంగా మనం దేవునితో అంగీకారంగా మనం పలికినప్పుడు దినబడ్డారా మనం రక్షించబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒప్పుకోను అంగీకారం అంటే మనం మాట్లాడే మాటలను విని అంగీకరించినప్పుడు, అది నమ్మినప్పుడు అది ఒప్పుకోవటం అనేది దాని యొక్క అర్థం అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ సమయమున యేసు ప్రభు అని ఒప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఒప్పుకుంటారంటే ఎలా ఒప్పుకుంటారు? ఏదైతే ప్రభువని రక్షకుడని యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవడం అంటే మృతుల్లో ఆయన లేచాడని, ఆయన మనందరికీ రక్షకుడిగా ఉన్నాడని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆ మాట ఎప్పుడైతే అంగీకరిస్తున్నారో అప్పుడే వారు ఆయన మాటలన్నీ విశ్వసించిన వారిగా ఉంటున్నారన్నమాట. హల్లెలూయా. ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడ విడుదల అనేది ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. రక్షణ అనేది మొదట ఎలా వస్తుందంటే దేవుని మాటలు వినడం ద్వారా రక్షణ వస్తుంది. రక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విడుదల వస్తుంది. ఈ రోజుల్లో ఈ కరోనా వైరస్ ఎలా పోతుంది, ఈ యొక్క సమస్యలు ఎలా పోతాయి, ఈ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఎలా పోతాయి, మంచి ఆరోగ్యం నాకు ఎలా కలుగుతుంది, నేను మంచిగా ఎలా జీవించగలుగుతాను, ఇవన్నీ అనేక రకాల ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తారో అప్పుడే వారికి పాపము నుండి విడుదల కలుగుతుందంటండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాపము నుండి విడుదల ఏ మనిషి ద్వారా పాపము నుండి విడుదల రాదు, కానీ ఒకే ఒక దేవుడు, ఒకే ఒక దైవ మానవుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే ఆ పాపానికి విడుదల ఉందన్నమాట. హల్లెలూయా. రక్షణ అనేది చూసినప్పుడు పాపము నుండి విడుదలగా సూచిస్తుంది. మరొక విధంగా చూస్తున్నప్పుడు బిడ్డలారా, రక్షణ అనేది సంరక్షణను సూచిస్తుంది. రక్షణ అనేది దైవికమైన స్వస్థతను తెలియజేస్తుంది. రక్షణ అనేది ఆరోగ్యాన్ని సూచిస్తుంది. రక్షణ అనేది ఆ యొక్క కాపుదలను సూచిస్తుంది. రక్షణ అనేది మన కుటుంబంలో ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. రక్షణ అనేది మన జీవితం అంతా మంచి కార్యాలలో పొందుకుంటున్న సూచిస్తుంది అన్నమాట. హల్లెలూయా. మన యొక్క మరణము వరకు కూడా ఆయన ఎప్పుడైతే మరణించామో అప్పుడు ఆయన సన్నిధికి చేర్చబడతాం. ఈ విధంగా చూసినప్పుడు రక్షించబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా పాపం నుండి దూరంగా ఉంటానంటండి. హల్లెలూయా. పాపము నుండి దూరంగా ఉండని వారు దేవుని నిజంగా ఒప్పుకోలేదు, యేసు ప్రభువుని గుర్తించలేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నమ్ముకున్నానని చెప్పి కూడా ఇంకా పాపములోనే ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని సొంత రక్షణగా నువ్వు అంగీకరించి మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకొని దేవుల్లో నడుచుకుంటూ కూడా ఇంకా పాపములోనే ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా సరైన రక్షణ అనేది నీవు పొందుకోవాలా. యేసు ప్రభువుని సరైన విధముగా ఒప్పుకో.
ఒప్పుకోలా. యేసు ప్రభువని నీవు గుర్తించలేదు కనుకనే నీవు నీ జీవితంలో రక్షణను నీ జీవితంలో కొనసాగించక పాపాన్ని కొనసాగిస్తున్నావు. ఈ రోజున ఈ మాటల వల్ల నీవు రక్షణలో కొనసాగే బిడ్డగా నీవు ఉండాలంటే నీవు పాపము నుండి విడుదల పొందుకుంటావని చదివిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనలో, ఈ మధ్యాహ్న సమయ ఆరాధనలో చూసినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ భౌతికమైన జీవితంలో మనం చూస్తున్నప్పుడు అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటున్నామంటే సరైన రక్షణ మనము కలిగి జీవించలేకపోతున్నాం. అయితే ఈ రోజున రక్షణ మీకు కలగాలంటే దేవుణ్ణి ఒప్పుకోండి. యేసు ప్రభువుని ఒప్పుకోండి. ఆయన మీ మీద ప్రభుత్వం చేస్తాడు. హల్లెలూయా. When you say Jesus is Lord over my life, beside the fact that you are immediately transferred from the man of darkness into the kingdom of God's rose. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మీ జీవితాల మీద ఆ ప్రభువుగా మీరు అంగీకరిస్తారో అప్పుడే మీ జీవితంలో మీకున్న ఆ డార్క్నెస్ నుండి, ఆ యొక్క చీకటి నుండి బయటికి తీసుకురాబడి దేవుని ప్రియమైన బిడ్డలుగా మీరు మార్చబడతారు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన బిడ్డలుగా మీరు మార్చబడినప్పుడు ఆ సమయమున ఆయన మీకు కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. అందుకని ఒక పాట ఉంది, మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది, మా రక్షకుడవైనందున మేము పాత్రముగా ఉన్నది, నిరీక్షణవైనందున అందుకే స్తుతులు స్తోత్రములు, అందుకే కృతజ్ఞతాస్తుతులు. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రభువుని మన ప్రభువుగా, మన జీవితానికి ప్రభువుగా మనం ఎప్పుడైతే అంగీకారాన్ని తెలిపామో ఆ సమయం మన ప్రియబడ్డారా ఆయన మన కాపరిగా ఉంటాడు. హి ఈస్ ద షెపర్డ్ అండ్ లార్డ్ ఓవర్ యువర్ లైఫ్. బిజినెస్, ఫైనాన్స్, మనకున్న వ్యాపారంలో కానీ, మన యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కానీ ప్రియబడ్డారా మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మన కాపరిగా ఉండి ప్రతి అక్కరను తీర్చేవాడిగా ఉన్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, ఇబ్బందులు పడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావు, అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు తలెడుతున్నావు, ఆశ్రయం కొరకు చూస్తున్నావు, ఈ రోజున ప్రియ దేవుడారా నిన్నుగా ఒక సౌకర్యము గల స్థలానికి, ఒక మంచి చోటుకి ఆయన ఈ రోజు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. అయితే నీ మాటలు, ఆయన మాటలు నువ్వు విని నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావని, ఆయన మాటల వలనే నీకు రక్షణ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున రక్షణ అనేది అనేక విషయాల నుంచి మనం కాపాడబడతాం అన్నమాట. ఒక ఆర్థికంగా మాత్రమే కాదు, ఒక భౌతికంగా శరీరమైన ఆరోగ్యాన్నిచ్చే కాదు, అన్ని విషయాల్లో మన రక్షణ పొందుకున్నామంటే అన్ని విషయాల్లో దేవుడు కాపుదల మనకే ఉంటుందంటండి. హల్లెలూయా. అయితే ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న నీవైనా ఇంకా రక్షణ మార్గంలో కొనసాగుతూ ప్రభు మాటల వల్ల మరింతగా ఆయనలో జీవించడానికై ప్రభు మాటలు వినవలసిగా మనం చేస్తున్నాను. అటువంటి దేవుని రక్షణ భాగ్యము మీకు, మీ కుటుంబ సభ్యులకు దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేయగా మనము ఈరోజు ఈ వర్తమానాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వరకు మనతో మాట్లాడి ఉన్నాడు. అతని మాటల వలన నీవు, నీ కుటుంబ సభ్యులు రక్షించబడతారు అని దేవుని దూత చెప్తూ వచ్చింది. ఈ రోజున ప్రియ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. రక్షణ అనేది
దేవుని యందు భయం భక్తి ఉంటేనే మాత్రమే కాదు, ధర్మ కార్యములు ప్రజలకు చేస్తేనే మాత్రమే కాదు, దేవునికి ధర్మ కార్యము చేయటం మాత్రమే కాదు, దేవుని మాటలు వినడం ద్వారా మన జీవితంలో ఆ కార్యాన్ని, ఆ రక్షణ వాక్యాన్ని మనం పొందుకోగలమని దేవుడు మాట్లాడుతూ వచ్చినారు. సమయం ప్రార్థన చేస్తుండగా అందరూ మీ బాహ్యమైన తల మూసుకొని మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మీతో పరిశుద్ధమైన శ్రేష్టమైన వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క తరుణంలో ఇప్పటి వరకు నా తల్లి లేఖన భాగముల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్కును బట్టి నీకు వందనాలు ప్రభా. శతాధిపతి అయినా కొన్ని లేఖ జీవితంలో నుంచి కొన్ని మర్మములు మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ప్రభా. ఇదిగో అతడు చేసినటువంటి ధర్మ కార్యములను, అతడు నీ ఎందుకు కలిగి ఉన్న భయభక్తులను బట్టి నాయన అతని యొక్క నా తల్లి ప్రార్థనలు, నా తల్లి ఇంచుమించు 3 గంటల వేళ నా తల్లి ప్రార్థించినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధికి చేర్చబడినవని దూత ద్వారా నా తల్లి నాయన దూత వచ్చిన అతని చెప్పి ప్రభు నాయన. అదేవిధంగా అతను రక్షణ పొందాలంటే నా తల్లి యొక్క సేవకుని ఎదుగు నాయన ఏ రీతిగా నీవు నడిపించి ఉన్నావు, ఆ కుటుంబం ఏ రీతిగా రక్షించబడిందో మాకు తెలియపరిచి ఉన్నారు. అవును పరిశుద్ధ ఆత్మదేవి సమయంలో నీ రక్షణ అనేక మందికి అవసరమైనది ప్రభా. అనేక రక్షణ భాగ్యాన్ని నాయన గురించి ప్రభా అనేక మంది తెలియకనే నశించిపోతున్నటువంటి ఈ యొక్క దినాలలో మేము నాయన ఉంటూ ఉన్నాము తండ్రి. అవును నాయన నా తల్లి ఇదిగో నా తల్లి నశించిన దాన్ని వెతికి రక్షించడానికే తండ్రి నీ కుమారుని లోకానికి మీరు పంపి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా ప్రభా నాయన నీ యొక్క రక్షణను గురించి నా తల్లి యొక్క విలువను ప్రతి ఒక్కరు గుర్తించేటువంటి నా తండ్రి నా తల్లి సమయాన్ని మీరు వారికి అనుగ్రహించబడుతూ ఉన్నాం తండ్రి. నీక సిలువను కూర్చున్నటువంటి వార్త, రక్షణ భాగ్యంలో కూర్చున్న వార్త అనేక మందికి ప్రభా వెర్రితనముగా ఉన్నది కానీ రక్షించబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి అయినదని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నవి తండ్రి. రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునేటువంటి కృపను మీరు దయచేయమడుగుతూ ఉన్నాం తండ్రి. ఇక తరుణాలలో ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఎటువంటి రక్షణ భాగ్యము లేకుండా నా తండ్రి నాయన ఉండి ఉన్నారో నా తండ్రి. అవును ప్రభు, కొంతమంది అయితే ఆ భాగ్యములు పొందకుండానే ప్రభు తమ జీవితాలను ఈ లోకయాత్ర ముగించుకున్నటువంటి నా తండ్రి దినములను మేము చూస్తూ ఉన్నాం తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని మీరు ఆయన దర్శించి నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అనుగ్రహించిన ఆయన. ఇక కరోనా తండ్రి లాక్డౌన్ సమయంలో ప్రభా మా యొక్క సంఘ బిడ్డలను ప్రభా నాయన మేము నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో, మా యొక్క పట్టణాల్లో, మా యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ యొక్క దగ్గర ఎక్కడ చోట మీరు భద్రపరచమని ఈ కొద్ది మనం లేస్తూ పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ ఆదరణ కుడిన మీ అందరికీ సర్వకు పరిశుద్ధులకు ఆయన ఆత్మ సదాత్మతో నడిపించబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మా ఛానల్ పేరు మరణాత ఉయ్యూరు. థాంక్స్ ఫర్ వాచింగ్.